RTI Live News. Ask for right. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట గ్రామాల్లో మాజీ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి కేక్ కటింగ్ నిర్వహించి దగ్గరలో గల పీహెచ్సీలలో పండ్లు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు. ముందుగా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఆత్రేయపురం మండల ఆత్రేయపురం గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో జగ్గారెడ్డి వినూత్న రీతిలో జగన్ కేక్ కటింగ్ నిర్వహించారు. దీనిలో భాగంగా నవరత్నాల్లో విద్యాదీవెన, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, చేయుత, అమ్మఒడి, వాహనమిత్ర లబ్ధిదారుల చేత కేక్ కటింగ్ చేయించి వారిని శాలువతో సత్కరించారు. పూర్తిగా విశ్వాసం చేయవలసిన విషయమే. మరి ఇంత కష్టమైన నాయకుల్ని తక్షణమే చేసిన పనులు చేసిన వ్యక్తుల్ని గ్రామాల్లో కూడా జగన్మోహన్ గవర్నమెంట్ లో నియోజకవర్గంలో ఎక్కడో చేయలేని నిధులు ఈ కొత్తపేట నియోజకవర్గంలో హాస్పిటల్ విషయంలో కానీ అదే ఆనాడు సోమవారం రాజశేఖర రెడ్డి గారు కుమార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ సోమవారం రెడ్డి గారు కుమార్ జగ్గిరెడ్డి గారు కూడా మన నాయకత్వాన్ని దొరకడం మన అందరూ అదృష్టం చెప్పుకుంటూ ఇప్పుడు జన్మదిన సందర్భంగా మన మాజీ సభ్యులు చిల్లా జగ్గిరెడ్డి గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. హ్యాపీ బర్త్డే టు జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై చిల్లా, జై జగన్. పెద్ద షాప్ హ్యాపీ బర్త్డే టు యూ జగన్మోహన్ రెడ్డి గారు. కట్టేనా మందరు రైతు భరోసా పథకం లబ్ధిదారుడు. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ పథకం, ఆరోగ్యశ్రీ పథకం, విద్యా దీవెన అమ్మ పెట్టండి అమ్మ, ఒక్కొక్క పథకానికి ఒక్కొక్కడు. చేయూత, చేయూత తర్వాత అమ్మఒడి ఎంపీపీ గారు పెట్టండి. నెక్స్ట్ శ్రీనివాస్ గారు వాహన మిత్ర త్యాపరాజు బ్రదర్స్ పెట్టండి. త్యాపరాజు గారికి, సుబ్బారావు గారు, ఇంకోటి సూర్య, ఇంకోటి కావాలి వద్దు, ఎందుకో ఒకటి ఎంపీ గారు ఒకరికి ఎంపీటీసీ గారు ఒకటి. మనందరి తరపున మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సింబాలిక్ గా ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పెట్టామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటువంటి కార్యక్రమంలో రాబోయేటువంటి పండుగ వెళ్ళిన తర్వాత మరిన్ని కార్యక్రమాలు ఉంటాయి. వాటన్నింటిలో కూడా కార్యకర్తలు చురుగ్గా పాల్పంచుకోవాలా. అలాగే మరి ఈ నెల 27వ తారీఖున మరి మొన్ననే మరి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రైతులకి 20,000 పెట్టుబడి రూపాయలు సాయం అందిస్తామన్నారు. 10 రూపాయలకి 5 రూపాయలకి వడ్డీలు తెచ్చుకుంటున్నారు. ముందు డబ్బు వెంటనే వేయించండి అని చెప్పి మరి చాలా మంది పెద్దలు వచ్చారు, మేము వెళ్ళి చెప్పి రావడం జరిగింది. అలాగే 27వ తారీఖున మన కొత్తపేటలో ఏదైతే కరెంటు బిల్లులు మరి మన వీపు విమానం మోగిపోతూ ఉందో దాన్ని నిరసిస్తూ కరెంటు బిల్లును తగ్గించమని, కరెంటు బిల్లును పెంచొద్దని ఎన్నికల్లో మాటిచ్చావు కదా, దాన్ని నిలబెట్టుకోమని మళ్ళీ 27వ తారీఖున కొత్తపేట మనం డిఈ ఆఫీస్ దగ్గరికి వెళ్తాం. ఆ కార్యక్రమానికి కూడా అందరూ వచ్చి మరి విజయవంతం చేసి ప్రజల్ని హింసిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని
మెడలు ఉంచే కార్యక్రమం మనందరం కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఇక ఆఖరిగా ఇక మీ ఆత్రేయపురం గురించి కూడా ఏదో మాట చెప్పాలి కదా చెప్తున్నా. ఆత్రేయపురం గురించి బాగా చెప్పాలంటే ఏం చెప్పాలి మీకు? కోడి పందాల గురించి చెప్తే బాగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యుడు మరి మామూలుగా ఎన్నికల ముందు ఏదైతే కోడి పందాలు వేసే ముందు కోడి పందాలకు కూడా మరి పెళ్లి చూపులా పెడతారు. నాకు తెలియదు పెళ్లి చూపులు అంటే కోండి చూపిస్తారు. ఏదో పెళ్లిళ్ళు చేసినోడు చూసినట్టు పెళ్లి చూపులు పెట్టినట్టు కోడి పుంజులకు కూడా చూపులు పెడతారు. ఈ చూపులు కూడా 1,50,000 అడిగినటువంటి గరుడు నేటి బండారు సత్యేంద్రరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా మనవి చేస్తూ కోడి చూపులు కోడి చూపులు కూడా వదిలిపెట్టకుండా అవినీతి అక్రమానికి కేరా బెటర్స్ గా నేడు కొత్తపేట నియోజకవర్గం ఉందని చెప్పి ఈ సందర్భంగా నిర్భయంగా మీ అందరి ముందు తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో ఇటువంటి అవినీతి పరులకి తగిన విధంగా చేయాలని మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరి నేను చెప్పిన విషయాలన్నీ కూడా అక్షర సత్యాలు వాస్తవాలు. కోడి పెళ్లి చూపులు కూడా వదిలిపెట్టకుండా దానికి కూడా 1,50,000 ఉన్నప్పుడే కోడి పెళ్లి చూపులు పెట్టుతా లేకపోతే పెట్టడం ఎక్కడని చెప్పి ఇక్కడ ఆపేస్తే మళ్ళీ ముమ్మడవరం శాసనసభ్యులు ఏదో పెడితే వారు అది ఏం అక్కర్లేదు మీరు చేసుకున్నారు నాకు తెలిసిన విషయం ఎవరో అటు నుంచి ముమ్మడవరం నుంచి వచ్చి చెప్పారు. వారిని కూడా అక్కడ పెట్టడం లేదంటే భోజనం చేసి వెళ్ళిపోయారు. అంచేత వాస్తవాలు ఏంటంటే కోడి పెళ్లి చూపులు కూడా వదిలిపెట్టినటువంటి వారిగా నేను ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నారు. దానికి కర్త కర్మ క్రియ అన్ని మీ ఊరు నాయకుడని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ వాడపల్లి వెంకటేశ్వరరావు కూడా వదిలిపెట్టకుండా తప్పనిసరి వాడపల్లి వెంకటేశ్వరరావు కూడా వదిలిపెట్టకుండా ఎంత అవినీతి చేయాలో అన్ని రకాలుగా మరి నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో ఎన్నింటికి చరమగీతం మనం పాడాలా దానికి మనందరూ కూడా సిద్ధాస్తులై ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతూ నేటి ఈ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రతి ఒక్కరిని పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకంటే మరి గట్టిగా అభిమానంగా మేమంటే పదవులు పొందాం. వేదిక మీద ఉన్నవాడు పదవులు పొందకుండా కేవలం అభిమానం అంటే ఒక మాట కోసం ఇక్కడికి వచ్చి కృతజ్ఞత ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త సోదరుడికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్. జగనన్న ఏది మన అమ్మఒడి, అలాగే జగనన్న చేయూత, అలాగే అమ్మఒడి, వాహనమిత్ర, అలాగే విద్యాదీవన, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా. ఎందుకు ఇవన్నీ పెట్టామంటే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో మాటిస్తే మాట తప్పితే మన విలువ పోయినట్లే. తప్పనిసరిగా ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన మాటలు 99.99% నిలబెట్టి మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల్లో ఎన్ని మాటలు ఇచ్చారో సూపర్ 6 అనే మాట చెప్పి ఈ రోజు ఏ కార్యక్రమం చేయకుండా ప్రజల్ని మోసగించినటువంటి ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు నాయుడు గారు అందరూ గుర్తించారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అలాగే ఎక్కువటువంటి ముఖ్యంగా రైతులకి రైతు భరోసా పేరుతో మరి ఒక రైతుకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా వారిని ఇక్కడ కూర్చోబెట్టి ఒక మంచి రైతుని కూర్చోబెట్టి వారికి ఒక చిన్న సత్కారం చేసి ఆ యొక్క కేక్ని కట్ చేసే కార్యక్రమం చేస్తాం. అలాగే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 34,000 కోట్లు, సుమారు 34,000 కోట్లు 53 లక్షల మంది రైతులకి మరి రైతు భరోసా కార్యక్రమం ద్వారా వారి అకౌంట్ లో జమ చేసినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆరోగ్యశ్రీ సుమారు 1,00,000 మందికి 16,000 కోట్లు ఆ రోజు ఆరోగ్యశ్రీ ద్వారా ఏమన్నా హాస్పిటల్కి వెళ్తే సుమారు వైద్యం అందించేటువంటి విధంగా మరి ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా చేశారు. అలాగే విద్యాదీవన మరి సుమారు విద్యాదీవన కార్యక్రమానికి 225 లక్షల మందికి 16,000 కోట్ల రూపాయలు మరి విద్యాదీవన కార్యక్రమం ద్వారా ఆ రోజు ఉన్నటువంటి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వారందరినీ కూడా ఆదుకునేటువంటి కార్యక్రమం చేశారు. అలాగే అమ్మఒడి మరి ఏదైతే అమ్మఒడి 53 లక్షల మందికి తల్లులకి వారికి 53 లక్షల మంది తల్లులకి 26,000 కోట్లు మరి తల్లులు అందరి అకౌంట్ లో చేసేటువంటి కార్యక్రమం. మరి ఈ రోజున్న ప్రభుత్వం నీకు 15 ఎవరై 15 ఎవరికే రాలేదు. ఎవరై 15 వేసాడు, ఎవరో 18 చేశాడు. రైతు 18 రైతు 20 రాలేదు. అమ్మకే తల్లికి 100 లేదు. అందరికీ కలిపి పెట్టింది ఏంటంటే శతకోపం అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే
మరి చేయూత కూడా 24 లక్షల మందికి 19,600 కోట్లు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరిమణులు ఉన్నారో 45 సంవత్సరాలు దాటిన వారందరికీ మరి డబ్బు ఇచ్చేటువంటి కార్యక్రమం 19,600 కోట్లు ఇచ్చాం. అలాగే మరి అమ్మఒడి, వాహన మిత్ర, మరి ఎవరైతే మన ఆటో సోదరులు ఆటోలు నడిపేటువంటి వారికి సుమారు 2,76,000 మంది ఆటో సోదరులకి 1,300 కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో మరి జమ చేసి వారిని ఆదుకునే కార్యక్రమం జగన్మోహన్ గారు చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి నేతకి మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మన జన్మదినం సందర్భంగా వారికి నియోజకవర్గం తరఫున ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి ప్రజానీకం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన మండల కన్వీనర్ శ్రీనివాస్ గారు, వేదికను అలంకరించినటువంటి ఎంపీవి అన్నపూర్ణ గారు కానీ, అలాగే తిరుగు నాగేశ్వరరావు గారు కానీ, గోపాలరావు గారు కానీ, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది నాయకులు, మరి ముఖ్యంగా సర్పంచులు, ఎంపీ, గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలు, అలాగే నేటి కార్యక్రమంలో స్వచ్ఛందంగా మా నాయకుడి యొక్క పుట్టినరోజు కార్యక్రమంలో మేము పాలుపంచుకోవాలనే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరిమణులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈ రోజు ఒక కృతజ్ఞత చేసేటువంటి కార్యక్రమం. మరి ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులుగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్, అంటే నీతికి నిలబడేటువంటి వ్యక్తిగా ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ కనేవిని ఎరగని విధంగా 2,70,000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి నువ్వు ఇల్లు కదలకపోయినా మరి ఆదుకునే విధంగా ప్రజల యొక్క అకౌంట్లోకి డైరెక్ట్ గా 2,70,000 కోట్లు ఇచ్చినటువంటి నేత జగన్మోహన్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మరి మనం ఓడిపోయాం. మరి జగన్మోహన్ గారు ఇన్ని కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ గారు కూడా ఎందుకు ఓడిపోయారు? మరి పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ అవసరం కాదు, కానీ ఒకసారి సమావేశం అయ్యాం కనుక మరి 1-2 విషయాలు చెప్పాలి. అదేమిటంటే మీ అందరికీ ఒక సామెత బాగా తెలుసు. అదేమిటంటే నిజం గడప దాటే లోపు అబద్ధం గ్రామం చుట్టూ వస్తుందని. మన ఎన్నికల్లో జరిగింది కూడా అదే. నిజం అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, అబద్ధం అంటే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు. మరి నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరి తిరిగి వచ్చింది. మరి ఈ రోజు ఎన్నికలు అయిపోయాయి. అలాగే మరి ఈ రోజు వాస్తవమైన విషయాలు మాట్లాడితే ఒక గీత పక్కన చిన్నదో పెద్దదో గీత గీస్తేనే ఇక్కడ ఉన్న గీత విలువ మనకు తెలుస్తుంది. అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో అందించిన పరిపాలన మనం దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి నాయకుల్ని చూస్తే వారికి వీరికి వ్యత్యాసాన్ని వీరికి బాగుందాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఇట్లాంటి నాయకుడిని మనం కోల్పోయామే, మళ్ళీ సరైన ఎట్టి పరిస్థితుల్లో నిజాన్ని మనం గెలిపించుకున్నారనే ఆలోచనకి ఇప్పటికే రావడం జరిగింది. అందుకే ఈ రోజు మరి చేసినటువంటి కార్యక్రమాలు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయనేటువంటి దానికి ఉదాహరణ కట్టడం. ఆ రోజున మరి